Yeah. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయనో చేసి చూపించబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే టమాటాని ఇలా కట్ చేసి పక్క పెట్టేసుకుందాం. తర్వాత పోపులకు కావాల్సినవి 3 ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి మాత్రం బాగా తీసుకోండి. ఎందుకంటే టమాటా చట్నీలకి అదే బాగుంటుంది, వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇంకో ఐటెం వచ్చేసి చింతపండు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ చేసుకున్నాక తర్వాత మనం ముందు రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసేసుకొని తర్వాత చింతపండు వేసేసుకుందాం. తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాం టమాటాలని. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే తగినంత కారం, అలాగే తగినంత ఉప్పు మాత్రం చూసేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేద్దాం. కారం ఉప్పు అంతా టమాటాలో పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చిటికెడు ఆవాల పొడి, అలాగే చిటికెడు మెంతి పొడి వేసుకుందాం. ఈ 2 మిశ్రమాలు టమాటాలకు మంచిగా పట్టేలాగా కలిపేసుకుందాం. ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి తర్వాత దీనిలో కావాల్సిన పోపుని రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో చిటికెడు ఆవాలు, అలాగే ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా తీసేసుకున్న జీలకర్ర కూడా వేసేసుకుందాం. తర్వాత వెల్లిపాయలు, అలాగే ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి 3 వేసేసుకుందాం. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత మంచిగా కలిపేసేసుకొని చివరగా మనం ముందుగా తీసుకున్న కరివేపాకుని వేసేస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకొని తర్వాత టమాటా ఉడికిందో లేదో చూసేసి దాంట్లో ఈ పోపు మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకొని ఆయిల్ పేరుకునేంత వరకు మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా టమాటాలని మగ్గనిద్దాం. ఈ పచ్చడి అనేది అన్నంలో కానీ, చపాతీలకు కానీ, దోశలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అయితే బాగా ఉడికేసింది. అలాగే ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, అదిరిపోయే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. నా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నంతవరకు బాయ్.